తాగుబోతోళ్ళు కొంతమంది కలిసి ఈస్టర్ పండుగ రోజు సిలువదారి నాటకం వేద్దాం అనుకున్నారట. సిలువదారి నాటకం వేద్దాం అనుకుని ఒక గురువుని పట్టుకున్నారు. తీసుకొచ్చి మాకు ఆ పాటలు పద్యాలు అవన్నీ నేర్పు, మేము నాటకం వేయాలి, ఈస్టర్ పండగకి సిలువదారి నాటకం వేయాలి అని పంతుల్ని అడిగారు. నేను పేతురుకుంటానని ఒకడు, నేను పిలాతుకుంటానని ఒకడు, నేను బరబ్బాకుంటానని ఒకడు, నేను సైనికుడుకుంటానని ఒకడు, అంతా నిర్ణయించుకుంటున్నారు. చోర్లో ఒకడు నేను యేసు ప్రభుకుంటాను అన్నాడు. గురువు చెప్పాడు, పంతులు అది చాలా కష్టంతో కూడుకున్న పని అయ్యా, మరి యేసు ప్రభు పాత్ర వేసేవాడు ఆ రోజు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే ఈ పొట్ట లోపలికి వెళ్ళాలి, అవసరమైతే 1-2 రోజులు మానేసేయాలి తిండి అంటే దాందేముంది మానుకుంటాను అన్నాడు. వాడు తాగుబోతే బలహీనుడే, మానుకుంటాను అన్నాడు. బాగా ప్రాక్టీస్ చేశారు, సాధన చేశారు. ఆ రోజు రానే వచ్చింది. నాటకం ప్రారంభమైంది, నాటకం స్టార్ట్ అయింది. విస్తారంగా జనం ఇలాగనే చూస్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు అయ్యి ఇక యేసు ప్రభు సిలువ భుజాన్ని వేసుకొని మోసుకుంటూ గోల్గొతా అనబడిన కపాల స్థలానికి వెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది. యేసుక్రీస్తు పాత్రధారిగా ఉన్నవాడు అప్పటికే ఉపవాసం ఉండి నీరసించున్నాడు. తాగే ప్రాణం ఆపేశాడు కదూ, అదొకటి లాగుతుంది ఒక పక్కన. సిలువ భుజాన్ని వేసుకుని యేసు ప్రభు పాత్రలు అలాగ ముందుకు నడుస్తూ ఉంటే అతని పక్క రోమా సైనికుల పాత్రలు వేసిన వాళ్ళకి ధైర్యం చాలటల్లా, కాస్త పిరికొళ్ళాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే, ఈ జనాల ముందు మన వల్ల కావట్లేదరా కొంచెం పుచ్చుకుందామని తడవకి ఒకసారి వెళ్ళి కాస్త పుచ్చుకొని వస్తున్నారు. రోమా సైనికుల గెటప్లో ఉన్నాడు. అట్లా పుచ్చుకొని వాళ్ళు ఫుల్ అయిపోయారు. ఇక్కడ సిలువ భుజాన్ని వేసుకుని ఇతను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఒకడొచ్చి అరచేత్తో కొట్టాలి, కొట్టినట్టు నటించబోయి వీడు తాగాడు కదా, నిజంగానే పటామని కొట్టాడు. అసలుకే ఉపవాసం ఉన్నాడు, నీరసించున్నాడు. చెళ్ళు మంది భుజం మీద బరువు, ముఖం పగిలి దెబ్బ కొట్టాడు. మండిపోయింది. ఎవరికి? యేసు ప్రభు పాత్రధారికి. ఉరిని చూశాడు ఆడికి వెళ్ళి. అటుపక్క గురువు గారు వచ్చి నోరు తెరవకూడదయ్యా అన్నాడు. వాడు నిజంగానే కొట్టాడు గురువు గారు అన్నాడు. అయినా నోరు తెరవకూడదయ్యా అన్నాడు. చెంప రుద్దుకొని మళ్ళా సిలువ భుజాన్ని ఎత్తుకున్నాడు. కొంచెం దూరం ముందుకు నడిచిన తర్వాత ఇంకొకడు కొరడా తీసుకుని నటించాలి కొట్టినట్టు, కానీ వాడు నిజంగానే కొట్టాడు. చెళ్ళుమనేసరికి వాడికెళ్ళి చూసి ఏమన్నాడు తెలుసా? చెళ్ళుమనగానే రేయ్ అనగానే గురువు ఆ పక్కకు వచ్చాడు. చేతులెత్తి అనకూడదయ్యా అంట. వాడు కొరడాతో కొట్టాడు, గురువు గారు నిజంగానే కొట్టాడు అన్నాడు. కొట్టినా నువ్వు నోరు తెరవకూడదయ్యా, ప్రభు నోరు తెరవలేదన్నాడు. అట్లనా అని కొంచెం ముందుకెళ్ళాడు. అసలుకే నీరసం, ఈ దెబ్బలు తగులుతున్నాయి. ఈ పక్కన్న సైనికుడి గెట్టపులో ఉన్నాడు. మళ్ళీ కొరడాతో కొట్టి పద అనాలి కదా, అలా కొరడా జుళిపించి అలాగ విసిరాడు. అడు తాగే ఉన్నాడు. చెళ్ళు మంది అడు తిరిగి వచ్చింది ఆ కొరడా. కళ్ళు తిరిగినంత పని అయింది. పళ్ళు గొరుగుతో చూశాడు. రేయ్ సిలువ భుజానుందని అనుకుంటున్నారేమో, తర్వాత జీవితం మీ పని మీ అంతు తేలుస్తానని వేలు చూపిస్తూ ఉన్నాడు. గురువుగారు వచ్చాడు. గురువుగారు వచ్చి అయ్యా అలా అనకూడదయ్యా, యేసుప్రభు అలా అనలేదు అన్నాడు. ఇంకొంచెం ముందు పోయిన తర్వాత ఆ పక్క సైనికుడు అరచేయి దెబ్బ కొట్టాలి, యాక్షన్ చేయాలి. వాడు తాగే ఉన్నాడు. త్వరగా నడు అని చెళ్ళును కొట్టాడు. తగిలింది. తగిలేసరికి ఆ సిలువ కొంచెం ముందుకెళ్ళి అక్కడ పడేసి ఆ సిలువ మీద పడి బోరుని ఏడుస్తున్నాడట. గురువుగారు వచ్చి అయ్యా జనమంతా చూస్తున్నారు,
లెగు. యేసుప్రభు ఇలా చేయలేదు. లెగు. నేను ఈ సన్నివేశం చెప్పలేదు, ఇక్కడ ఏడ్చే సన్నివేశం లేదు. సిలువ మోసుకుంటూ ముందుకెళ్ళాలి. లెగువయ్యా అంటే అతను సిలువని గట్టిగా కౌగిలించుకొని, గురువుగారు ఇది నటన కాదు గురువుగారు, నిజం, నన్ను ఏడవనేయండి గురువుగారు, నటించటానికే నా వల్ల కాలేదు, 4 దెబ్బలు తినటానికే తట్టుకోలేక నా ప్రాణం విలవిలలాడిపోయింది. నేను చేసిన దరిద్రగొట్టు పాపాలన్నిటికీ ఏ పాపము ఎరగని ఆ పరిశుద్ధ ప్రభు, నా తండ్రి నా కోసం ఇంత బాధని ఎలా దిగమింగాడు. నన్ను ఏడవనండి గురువు అని సిలువని గట్టిగా హత్తుకుని కన్నీరు మున్నీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా పెద్దగా రోధించడం మొదలు పెట్టారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కఠినాత్ముల హృదయాలు సైతం బ్రద్దలు చేసే శక్తి దేవుని ప్రేమకుంది. మనల్ని కొట్టలేదు, తిట్టలేదు, ప్రేమిస్తాడంతే. ఆయన ప్రేమ ఆ కఠినాత్ముల్లో పరివర్తన తీసుకొచ్చి ఏడ్చి ఆ రోజు ఒక తీర్మానం చేశాడు. నా తండ్రి, నా కోసమే ఇన్ని బాధలు పడ్డావా? అయ్యో నేనెంత దౌర్భాగ్యున్నయ్యా, అనుభవిస్తే గాని నాకు అర్థం కాలేదే. నా ప్రభువా, నువ్వు ఎలా భరించావు తండ్రి పరిశుద్ధుడా అని ఎలుగే తీర్చి ఆ రోజు అతను ఒక తీర్మానం చేశాడు. నా జీవిత కాలం ఇక నేను ఆ పాపంలో బ్రతకనయ్యా, బ్రతికినా చచ్చిన నీతోనే, నీ కోసమే బ్రతుకుతానయ్యా. ఇంకా నేను ఆ హేయమైన క్రియలోకి వెళ్ళను. నా ప్రభువా, నా ప్రియుడా యేసు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు అని ఏడ్చి మారు మనసు పొందాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మతంలో చూపించని అద్భుతమైన మార్గం భూమి మీద పాపాల నుంచి విడుదల పొంది ఆయనలో మనశ్శాంతి, మరణానంతరం ఆయన ద్వారానే నిత్య జీవానికి చేరే అద్భుత అవకాశాన్ని దేవుడు మనకి ప్రేమతో ఇచ్చాడు. ఎవరు చేయగలరు మన కోసం ఆ త్యాగం? తండ్రి మాత్రమే చేయగలడు. ఆ జింక తన పిల్ల కాబట్టి పిల్లను దప్పించడానికి ప్రేమను బట్టి తను అప్పగించుకున్న న్యాయ ప్రకారం దేవుడు తన ప్రేమను బట్టి మన పాపానికి తనను తాను అప్పగించుకుని, ఏ పాపము ఎరగని ఆయన మన కోసం పాపి సిలువలో వేలాడాడు. ఆయన ఏ పాపం చేయలేదు. ఇది దేవుని న్యాయం, దేవుని ప్రేమ. ఆయన ప్రేమ నిజంగా రుచి చూసిన వాడి హృదయంలో పరివర్తన ఖచ్చితంగా కలిగింది.